ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సశంఖచక్రం సక్రీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ప్రియ భగవద్బంధువులు నమస్కారం. ఈరోజు మనం విష్ణు సహస్రంలోని 47, 48 శ్లోకాలను సంధానం చేసుకోకపోతున్నాం. అనిర్విణ సవిష్ఠ ధర్మయోపో మహామకః నక్షత్రణే వినక్షత్రే క్షమక్షమస్సమే హనః. అనిర్విణ్ణః సవిష్ఠః ధర్మయోపో మహామఖః నక్షత్రణే వినక్షత్రే క్షమక్షమస్సమే హనః. సకల సమృద్ధి శాలి అయిన సర్వేశ్వరునికి నిర్వేదం అనే తెలవు. తనకు కావాల్సింది లేనప్పుడు నైరాశ్యానికి తావే లేదు. వేదమూర్తికి నిర్వేదం అసంబద్ధం. విశ్వమంతటా వ్యాపించిన విష్ణుమూర్తికి భూమితోనూ భవంతోనూ బంధం లేదు. ధర్మబంధమే అతని భూమండలానికి సంపృక్తం చేస్తుంది. అన్ని యజ్ఞాగాదులు అతడే యజమాని. నక్షత్ర లోకానికి కేంద్రస్థానం ఉండటం వలన అతనికి అనుసరణలో నక్షత్ర మండలం సంచరిస్తుంది. చుక్కల్లో జాబిలిలా ఖగోళంలో అతనికి ప్రముఖమైన స్థానం ఉంది. ఓర్పులో నేర్పులో అతడు పొడిమిపోయి ఉంటాడు. మనసులోని మాలిన్యం క్షీణించిన తర్వాత అంతరంగంలో అలజడులు శాంతించిన తర్వాత తనను తాను ఆవిర్భవిస్తాడు. క్షామ రూపంలో పరీక్షహీన రూపంలో శోణీతలాన్ని చేరే పరంధాముడు. అతని కోరికలు పరిహిత కారికలు. సకలం లోక కళ్యాణమే సర్వేశ్వరుని అభిలాష. తదుపరి 48వ శ్లోకం. యజ్ఞయుజ్యో మహేజక్ష క్రతుః సతాం సతాం గతిః సర్వదా శీలముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞయుజ్యో మహేజక్ష క్రతుః సత్రం సతాం గతిః సర్వదా ముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. 8. యజ్ఞం అంటే స్వామికి చాలా ఇష్టం. యజ్ఞగాదులు ఆరాధించవలసిన పూజలు యుజ్యుడు ఇతరే. యుజ్యుడు ఆరాధ్య దేవతల్లో పరమారాధ్యుడు అతడే. యజ్ఞగాదులే కాక క్రతువులు కర్మకాండలు సదస్సులన్నిటికీ యజ్ఞనారాయణుడే. సాధువులు కోరుకునే సద్గతం ప్రసాదించే ముక్తికారకుడు అతడే. తాను ముక్తుడు కాబట్టి ఇతరుల ముక్తిని ప్రసాదించగల సామర్థ్యం అతనికి ఉంది. అతనికి అన్నీ తెలుసు. ఉత్తమమైన జ్ఞానం అతని సొత్తు. అతని జ్ఞానం కేవలం బుద్ధిగమ్యమే కాదు, చూసి ఆనందించదగిన సుందర దృశ్యం. అన్నిటినీ సంభావంతో చూసి సర్వదర్శనం దర్శించడమే సర్వదర్శన సారం. స్వస్తి. జయ శ్రీరామ్.